Hello students, welcome back again. Now, up to now we had discussed what are the mountains present in the northern part of India. Then after that northeastern part of India. Then if you come just downside of the Himalayas, we will get Aravali range, then Vindhya and Satpura range, and between North India and South India. Now we are going to discuss about what are the mountains and hills present in the southern part of our country. Okay, which are present in the southern part of our country. మనం ఇంతవరకు నార్త్ సైడ్లో మౌంటైన్ రేంజెస్ చూసాము, నార్త్ ఈస్టర్న్ సైడ్లో చూసాము, తర్వాత మిడిల్ ఆఫ్ ది ఇండియాలో అక్కడ ఏ రేంజెస్ ఉన్నాయో చూసాము. ఇప్పుడు ఈ యొక్క ఉత్తర భారతదేశంలో ఏ మౌంటైన్స్ ఉన్నాయి, హిల్స్ ఉన్నాయి, ఇవన్నీ కూడా ఇప్పుడు డిస్కస్ చేద్దాం. మీరు దీనికి ఇది మీకు బాగా అర్థం కావాలంటే యూ హ్యావ్ టు డూ వన్ స్మాల్ యాక్టివిటీ. యూ బై వన్ ఇండియా మ్యాప్. ఒక ఇండియా మ్యాప్ కొనండి. నాట్ ప్లెయిన్ మ్యాప్. ద ఇండియా మ్యాప్ కన్సిస్ట్ ఆఫ్ బార్డర్స్ ఆఫ్ ది స్టేట్స్. స్టేట్ బార్డర్ లైన్స్తో వచ్చినటువంటి ఒక ఇండియా మ్యాప్ యూ హ్యావ్ టు బై. After buying that, you have to mention the names of the states inside that empty space. Okay, state border lines తో కలిగినటువంటి ఒక ఇండియా మ్యాప్ కొనండి. అందులో ఆ ఎంటీ స్పేసెస్లో ఎవ్రీ స్టేట్కి ఉన్నటువంటి ఎంటీ స్పేసెస్లో ఆ స్టేట్ యొక్క నేమ్ రాయండి. ఓకే, ఆఫ్టర్ రైటింగ్ దట్ నేమ్ యు జస్ట్ హ్యావ్ టు అనలైజ్. మీరు అనలైజ్ ఏం చేయాలి అంటే, ఈస్ట్ సైడ్ అంటే నేను ఆల్రెడీ చెప్పాను మీకు, ఐ హ్యాడ్ ఆల్రెడీ టోల్డ్ యూ. ఈస్ట్ సైడ్ మీన్స్ యువర్ రైట్ హ్యాండ్ సైడ్, వెస్ట్ సైడ్ మీన్స్ యువర్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్. ఇఫ్ యూ కీప్ ఇండియా మ్యాప్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ, యువర్ రైట్ హ్యాండ్ సైడ్ ఈజ్ ద ఈస్ట్ సైడ్, లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఈజ్ ద వెస్ట్ సైడ్. మీ ఈస్ట్ సైడ్న ఓకే ఈ యొక్క వాటర్ పోర్షన్ ఏదైతే ఉందో ఆ యొక్క వాటర్ పోర్షన్కి ఏ స్టేట్స్ టచ్ అవుతున్నాయో అనలైజ్ చేయండి. ఈస్ట్ సైడ్ ఉన్నవన్నీ ఈస్టర్న్ ఘాట్స్, వెస్ట్ సైడ్ ఉన్నటువంటి ఈ ఘాట్స్ వెస్టర్న్ ఘాట్స్. ఓకేనా, ఈస్టర్న్ ఘాట్స్ అంటే ఏంటి అంటే, ఈ ఈస్టర్న్ ఘాట్స్ మనకి ఈస్ట్ సైడ్ వాటర్ పోర్షన్ ఉంది. ఆ ఈస్టర్న్ కోస్ట్కి ప్యారలల్గా రన్ అయినటువంటి ఘాట్స్, అదర్వైజ్ రాకీ పోర్షన్, ఓకేనా, రాళ్లతో కూడినటువంటి ఈ యొక్క కొండలు కలిగినటువంటి ప్రాంతాన్ని ఈస్టర్న్ ఘాట్స్ అంటారు. వీఆర్ కాలింగ్ దెమ్ ఇన్ తెలుగు ఓకే తూర్పు కనుమలు. ఘాట్స్ మీన్స్ కనుమలు, కొండ ప్రదేశాలు. వెస్టర్న్ ఘాట్స్ మీన్స్ పశ్చిమ కనుమలు. ఓకే, ఈ ఈస్టర్న్ ఘాట్స్ ఏ స్టేట్స్ని టచ్ అవుతూ ఎక్స్పాండ్ అయ్యి ఉంటాయి అంటే జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. నార్థన్ ఒడిస్సా. ఓకే, నార్థన్ ఒడిస్సా, ఒక ఆంధ్రప్రదేశ్ పైన ఒడిస్సా స్టేట్ ఉంటుంది. అందుకే మీరు ఫస్ట్ ఒక ఇండియా మ్యాప్ కొని బార్డర్ లైన్స్తో ఉన్నటువంటి స్టేట్ యొక్క బార్డర్ లైన్స్తో ఉన్నటువంటి ఒక ఇండియా మ్యాప్ కొని ఆ స్టేట్స్ నేమింగ్ ఇచ్చి అప్పుడు మీరు అబ్జర్వ్ చేయాలి. ఒడిస్సా, దాని కింద వెంటనే ఆంధ్రప్రదేశ్ ఉంటుంది. ఓకేనా, మరి దాని కింద తమిళనాడు. ఓకేనా, సమ్ పార్ట్స్, దీంతో పాటు కర్ణాటకలో సమ్ పార్ట్స్. ఈ స్టేట్స్ అన్నీ ఈ వీటిలో టచ్ అవుతూ ఉన్నటువంటి ఏరియా మొత్తాన్ని ఈస్టర్న్ ఘాట్స్ అంటారు. క్లియర్ ఎవ్రీవన్? ఈస్టర్న్ ఘాట్స్ ఒడిస్సా దగ్గర స్టార్ట్ అయ్యి ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటకలో కొద్ది భాగం వరకు విస్తరించి ఉన్నటువంటి మౌంటైన్స్ లేదా రాకీ ఏరియాని మనము ఈస్టర్న్ ఘాట్స్ అంటాం. ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, ఈస్టర్న్ ఘాట్స్ డిస్కంటిన్యూయస్ మౌంటైన్ రేంజెస్. ఓకే, ఈ ఈస్టర్న్ ఘాట్స్ అనేటివి డిస్కంటిన్యూయస్ మౌంటైన్ రేంజెస్, కంటిన్యూయస్గా ఉండవు. ఓకేనా, ఇప్పుడు ఒడిస్సా నుంచి ఆంధ్ర వరకు కొద్ది భాగం కొండలు ఉంటాయి, తర్వాత కొద్దిగా కొండలు ఉండవు, ఓపెన్ స్పేస్ ఉంటుంది, మరి కొండలు స్టార్ట్ అవుతాయి. ఇలాగా డిస్కంటిన్యూయస్గా ఉన్నటువంటి రేంజెస్ ఈస్టర్న్ ఘాట్స్. కనుమలు అంటాం, తూర్పు కనుమలు.
క్లియర్ ఎవ్రీవన్? ఈ ఈస్టర్న్ ఘాట్స్లో హైయెస్ట్ పీక్ ఏది అంటే అర్మకొండ. ఇది ఆంధ్రప్రదేశ్లో ఉంది. ఎక్కడ ఉంది ఇది అంటే ఆంధ్రప్రదేశ్లో ఉంది. దీని యొక్క హైట్ 1680 మీటర్స్. 1680 meters. Highest peak in Eastern Ghats, Armakonda. It is in Andhra Pradesh. The height is 1680 meters. Clear? Eastern Ghats ni Andhra Pradesh lo ఏమని పిలుస్తారు అంటే నల్లమల హిల్స్ అండ్ పాల్కొండ. ఓకేనా? ఒడిస్సా నుంచి కర్ణాటక వరకు విస్తరించి ఉన్నటువంటి మౌంటైన్స్ అన్నిటినీ కలిపి ఈస్టర్న్ ఘాట్స్ అంటాం. ఈ ఈస్టర్న్ ఘాట్స్ని ఒక్కొక్క ప్రదేశంలో ఒక్కొక్క పేరుతో పిలుస్తారు. ఆంధ్రప్రదేశ్లో నల్లమల అండ్ పాల్కొండ అని పిలుస్తారు. తమిళనాడులో ఇదే ఈస్టర్న్ ఘాట్స్ని జవాడి అండ్ షవరాయ్, జవాడి అండ్ షవరాయ్ అని పిలుస్తారు. ఎక్కడ? ఇది తమిళనాడులో. ఈస్టర్న్ ఘాట్స్ని తమిళనాడులో ఏమని పిలుస్తారు అంటే జవాడి అండ్ షవరాయ్. ఆంధ్రప్రదేశ్లో నల్లమల అండ్ పాల్కొండ అని పిలుస్తారు. ఓకేనా? తర్వాత మనము వాటర్ ఉంది అంటే ఖచ్చితంగా తీర ప్రాంతం అనేది ఉంటుంది. తీర ప్రాంతం ఉంది అంటే ఖచ్చితంగా మనకి కోస్ట్ అనేది ఉంటుంది. ఓకేనా? కోస్టల్ ఏరియా అంట. ఓకేనా? కోస్టల్ ఏరియా. ఈ ఈస్ట్ సైడ్లో ఏ ఏ స్టేట్స్ ఉన్నాయి? ఒడిస్సా, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక ఇవన్నీ ఉన్నాయి. ఇక్కడ మనకి మహానది, ఒడిస్సాలో ఉన్నటువంటి మహానది, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి కృష్ణానదికి మధ్యలో ఒక తీర ప్రాంతం, ఒక కోస్టల్ ఏరియా ఉంది. ఆ కోస్టల్ ఏరియానే నార్థన్ సర్కార్ కోస్ట్ అంటాం. ఒడిస్సాలో ఉన్నటువంటి మహానది, ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి కృష్ణానదికి, ఈ రెండు నదులకి మధ్యలో ఉన్నటువంటి తీర ప్రాంతాన్ని లేదా కోస్టల్ ఏరియాని నార్థన్ సర్కార్ కోస్ట్ అంటాం. క్లియర్ ఎవ్రీవన్? తర్వాత ఆంధ్రప్రదేశ్లో ఉన్న కృష్ణానదికి, ఓకేనా, ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి కృష్ణానదికి, అదేవిధంగా తమిళనాడులో ఉన్నటువంటి కావేరీ నదికి మధ్యలో ఉన్నటువంటి కోస్టల్ ఏరియాని కోరమాండల్ కోస్ట్ అంటాం. ఏమంటాము? కోరమాండల్ కోస్ట్. దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది? ఈస్ట్ కోస్ట్లో ఈస్టర్న్ ఘాట్స్ ఉన్నటువంటి దగ్గర ఉన్నటువంటి కోస్టల్ ఏరియాస్ ఏవే ఉన్నాయి అంటే ఒకటి కోరమండల్ కోస్ట్, ఇంకొకటి నార్థర్న్ సర్కార్ కోస్ట్. క్లియర్ ఎవ్రీవన్? మనకి ఈస్ట్ సైడ్ ఉన్నటువంటి కోస్టల్ ఏరియాస్ ఏవి? కోరమండల్ కోస్ట్ ఒకటి, బిట్వీన్ కృష్ణా రివర్ ఇన్ ఆంధ్రప్రదేశ్ అండ్ కావేరీ రివర్ ఇన్ తమిళనాడు. అదేవిధంగా నార్థర్న్ సర్కార్స్ కోస్ట్ అని ఇంకొక కోస్ట్ ఉంది. ఈ కోస్ట్ ఏ నదులకు మధ్యలో ఉంది అంటే మహానది, ఒడిస్సాకి సంబంధించిన మహానదికి, ఆంధ్రప్రదేశ్ యొక్క కృష్ణానదికి మధ్యలో ఉన్నటువంటిదే ఈ యొక్క నార్థర్న్ సర్కార్ కోస్ట్. దిస్ ఈజ్ అబౌట్ ఈస్టర్న్ ఘాట్స్. ఎక్కడ నుంచి ఎక్కడి వరకు ఉన్నాయి, ఆ ఈస్టర్న్ ఘాట్స్లో హైయెస్ట్ పీక్ ఏది, అక్కడ ఉన్నటువంటి తీర ప్రాంతాలు ఏవి. క్లియర్ కదా అందరికీ? క్లియర్ ఎవ్రీవన్? ఓకే. నౌ కమింగ్ టు ఈస్ట్ సైడ్ కంప్లీట్ అయింది. ఇప్పుడు వెస్ట్ సైడ్ ఏమున్నాయి చూద్దాం. వెస్టర్న్ ఘాట్స్ అంటాం. ఈ వెస్టర్న్ ఘాట్స్ అన్నారు పశ్చిమ కనుమలు అంటాం. తెలుగులో ఏమంటాము? పశ్చిమ కనుమలు. ఈ వెస్టర్న్ ఘాట్స్ అనేటివి గుజరాత్ నుండి స్టార్ట్ అయ్యి మహారాష్ట్ర, గోవా, కర్ణాటకలో కొంత భాగము, తమిళనాడులో కొంత భాగము, కేరళ, ఈ స్టేట్స్ అన్నీ కూడా టచ్ అవుతాయి. ఓకేనా? మనము ఈస్టర్న్ ఘాట్స్ డిస్కంటిన్యూయస్ మౌంటైన్ రేంజెస్ అని చెప్పుకున్నాం. కానీ ఈ వెస్టర్న్ ఘాట్స్ అనేటివి కంటిన్యూయస్ మౌంటైన్ రేంజెస్. ఈస్టర్న్ ఘాట్స్ కంటిన్యూస్గా ఉండవు, మధ్య మధ్యలో గ్యాప్స్ ఉంటాయి. కానీ వెస్టర్న్ ఘాట్స్ అలా కాదు, కంటిన్యూస్గా గుజరాత్ నుంచి తమిళనాడు వరకు కంటిన్యూస్గా ఎటువంటి గ్యాప్ లేకుండా ఉన్నటువంటి మౌంటైన్స్ని మనము వెస్టర్న్ ఘాట్స్ అని పిలవడం జరుగుతుంది.
ఎక్కడెక్కడ? గుజరాత్, మహారాష్ట్ర. అందుకే స్టేట్స్, ఇండియా మ్యాప్ తీసుకొని స్టేట్స్ రాయాలి. ఈస్ట్ సైడ్ వెస్ట్ సైడ్ ఏ స్టేట్స్ టచ్ అవుతున్నాయో చూడాలి. గుజరాత్, మహారాష్ట్ర, గోవా, కర్ణాటక, తమిళనాడు, క్లియర్, అండ్ కేరళ. ఈ వెస్టర్న్ ఘాట్స్ని మహారాష్ట్రలోను కర్ణాటకలోను సహ్యాద్రి హిల్స్ అంటాం. ఓకేనా? కంటిన్యూస్గా ఉన్న ఆ చైన్ అంతా వెస్టర్న్ ఘాట్స్ అంటాము. ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క పేరు పెట్టి మరీ సపరేట్గా పిలుచుకుంటాం. మహారాష్ట్రలోను కర్ణాటకలోను ఉన్నటువంటి వెస్టర్న్ ఘాట్స్ని సహ్యాద్రీస్ అని పిలుస్తాం. ఏమని పిలుస్తాం? సహ్యాద్రీస్. అదేవిధంగా ఈ యొక్క కేరళలో ఈ యొక్క వెస్టర్న్ ఘాట్స్ని ఏమని పిలుస్తాము అంటే అన్నామలై హిల్స్, కార్డమామ్ హిల్స్ అని పిలుస్తాం. ఏమని పిలుస్తాము? అన్నామలై హిల్స్, కార్డమామ్ హిల్స్ అని పిలుస్తాం. తర్వాత ఈ వెస్టర్న్ ఘాట్స్లో హయ్యెస్ట్ పీక్ ఏది అంటే అన్నాముడి, అన్నైముడి లేదా అన్నైముడి. వెస్టర్న్ ఘాట్స్లో హయ్యెస్ట్ పీక్ ఏది? అన్నైముడి. దాని యొక్క హైట్ 2695 మీటర్స్. దాని యొక్క హైట్ 2695 మీటర్స్. క్లియర్ ఎవ్రీవన్? దెన్ సెకండ్ హైయెస్ట్ పీక్ ఏది అంటే దొడ్డబెట్ట, 2637 meters. Second highest peak in Western Ghats, Doddabetta. First highest peak, Annaimudi. Second highest peak, Doddabetta. Okay. ఈ వెస్టర్న్ ఘాట్స్ని వరల్డ్ హెరిటేజ్ సైట్గా డిక్లేర్ చేసినారు. ఎవరు? యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ వాళ్ళు, ఐక్యరాజ్య సమితి వాళ్ళు ఈ వెస్టర్న్ ఘాట్స్ని వరల్డ్ హెరిటేజ్ సైట్గా గుర్తించినారు. హెరిటేజ్ అంటే ఆస్తి, ప్రపంచం యొక్క ఒక ఆస్తి అని. కానీ స్పెషల్ క్యారెక్టరిస్టిక్స్ కాబట్టి ఎక్కడా లేదు ప్రపంచంలో ఇలాంటి ఘాట్స్. మన ఇండియాలో, ఎస్పెషల్లీ మన సౌత్ ఇండియాలో మాత్రమే ఉన్నాయి. అందుకే వరల్డ్ హెరిటేజ్ సైట్గా గుర్తించినారు. తర్వాత ఈ యొక్క వెస్ట్ సైడ్లో ఉన్నటువంటి తీర ప్రాంతాలు కొంకన్ కోస్టు, కెనరా కోస్టు, మలబార్ కోస్టు. ఓకేనా? మహారాష్ట్రలోను గోవాలో ఉన్నటువంటి తీర ప్రాంతాన్ని కొంకన్ కోస్ట్ అంటాము. కర్ణాటకలో ఉన్నటువంటి తీర ప్రాంతాన్ని కెనరా కోస్ట్ అంటాము. కేరళలోను కర్ణాటకలలో రెండిట్లోనూ ఉన్నటువంటి తీర ప్రాంతాన్ని మలబార్ కోస్ట్ అంటాం. ఈ విధంగా వెస్ట్ సైడ్లో కొంకన్ కోస్ట్ ఉంది, కెనరా కోస్ట్ ఉంది, మలబార్ కోస్ట్ ఉంది. అదేవిధంగా ఈస్ట్ సైడ్లో మనకి ఏ కోస్ట్ ఉన్నాయి? కోరమండల్ కోస్ట్ ఉంది, తర్వాత నార్థన్ సర్కార్స్ కోస్ట్ ఉంది. ఓకే, దిస్ ఈజ్ అబౌట్ ఈస్టర్న్ ఘాట్స్ అండ్ వెస్టర్న్ ఘాట్స్. ఇక్కడ మనకు ఒక లాజిక్ ఉంది, ఒక స్పెషాలిటీ ఏముంది అంటే ఈస్టర్న్ ఘాట్స్ వెస్టర్న్ ఘాట్స్. మన ఇండియా షేప్ చూస్తారు కదా, ఈ యొక్క ఇండియా యొక్క మ్యాప్ చూస్తే ఇలాగా వచ్చి ఒక చోట కింద టచ్ అవుతుంది, నేరోగా వచ్చేస్తుంది. ఈస్టర్న్ ఘాట్స్ వెస్టర్న్ ఘాట్స్ ఇలా వస్తూ 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 ఒక్క చోట టచ్ అవుతాయి మనకు. ఓకేనా? అవి రెండు మీట్ అయ్యే చోట కొన్ని హిల్స్ ఉన్నాయి. ఈస్టర్న్ ఘాట్స్ ఇలా వచ్చి కింద, వెస్టర్న్ ఘాట్స్ పై మధ్యలో నుంచి ఇలా వచ్చి కింద, రెండు ఒక చోట జాయిన్ అవుతాయి. ఆ మీటింగ్ పాయింట్ని లేదా జాయినింగ్ పాయింట్ని మనము నీలగిరి హిల్స్ అంటాం. ఇట్ ఈస్ ద జంక్షన్ బిట్వీన్ ఈస్టర్న్ ఘాట్స్ అండ్ వెస్టర్న్ ఘాట్స్. ఎక్కడ ఉంటాయంటే కేరళ తమిళనాడు రెండు టచ్ అయ్యే చోట. ఎక్కడ? కేరళ అండ్ తమిళనాడు. దిస్ ఈజ్ అబౌట్ ఈస్టర్న్ ఘాట్స్ అండ్ వెస్టర్న్ ఘాట్స్. ఓకే, now children, we had completed our chapter, the big chapter, concepts of mountain terrain. Okay, concepts of mountain terrain. మన ఇండియాలో ఉన్నటువంటి ప్రతి ఒక్క మౌంటైన్, ప్రతి ఒక్క హిల్స్ గురించి మనము చెప్పుకున్నాం. ఎగ్జామినర్ ఎక్కడ అడిగినా కూడా మిస్ చేయకుండా ఉండేటట్టుగా మనము ప్రతి ఒక్క మౌంటైన్, ప్రతి ఒక్క హిల్ గురించి డిస్కస్ చేస్తాం. క్లియర్ ఎవ్రీవన్? ఓకే, దిస్ ఈజ్ అబౌట్ కాన్సెప్ట్స్ ఆఫ్ మౌంటైన్ టెరైన్. లైఫ్ స్టైల్ గురించి ఒక క్లాస్, సపరేట్ క్లాస్లో చెప్తాను. ఓకేనా? దిస్ ఈజ్ అబౌట్ కాన్సెప్ట్స్ ఆఫ్ మౌంటైన్ టెరైన్. ఓకే, ప్రతిరోజు ఒక వీడియో చూడండి.
ఆ వీడియోకి సంబంధించిన నోట్స్ నీట్గా రాసి పెట్టుకోండి. నేను ఎక్కడెక్కడ హైలైట్ చేశాను, ఓకే, వాట్ అండ్ ఆల్ ఐ హైలైటెడ్ ఇన్ దిస్ వీడియో, యూ హ్యావ్ టు పుట్ స్టార్ మార్క్ అండ్ కీప్ ఇట్ ఇన్ మైండ్. ఓకే, this is about concepts of mountain terrain. Please pause this video and write down the information carefully without spelling mistakes, and you have to keep it in mind. మరీ చెప్తున్నాను, యూ హ్యావ్ టు రివిజన్. ప్రతిరోజు రివైజ్ చేస్తూ ఉంటేనే ఈ స్టాటిక్ బిట్స్ అన్నీ మీకు గుర్తుంటాయి. ఓకేనా, వీడియో చూశాను, నోట్స్ రాసుకున్నాను, అయిపోయింది పని, నోట్స్ క్లోజ్ చేస్తే మీ మైండ్లో ఇవి ఉండవు. You have to revise. Revision is the best policy in order to revive, in order to survive. Okay, thank you so much. Have a nice day. Take care.